గమనించండి, ఇక్కడ ఖాళీ చేయాలి. కొంచెం కిందకి వెళ్ళండి, దయచేసి కొంచెం వెనక్కి ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ బాక్స్ దగ్గరలో చైర్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి అమ్మా సిస్టర్స్ కూడా కూర్చోవాలి. నిలబడద్దు, సిస్టర్స్ కూడా ప్రదర్శన దయచేసి కూర్చోండి, నిలబడకూడదు. దయచేసి ఆనందరాజ్ అన్న ఇక్కడ ఉన్నా కూడా ముందుకు రావాలి. కొంచెం స్థలం ఇవ్వండి. దారి మా ఇక్కడ ఎవరు నిలబడకూడదు, దిగండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం దిగండి. మరి ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కూర్చోండి, అక్కడ కూర్చోండి. దయచేసి కూర్చోండి, సర్దుకోండి. ఆనందరాజ్ అన్న కొంచెం ముందుకు తీసుకోండి. దయచేసి అందరు కూడా కూర్చోవలసిందిగా మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ నిలబడితే వెనకాల వాళ్ళు కనబడదు, అందరూ చూడాలని ఆశ కలిగి ఉన్నారు. దయచేసి అందరు కూడా మీరున్న స్థలాల్లో అక్కడ కూర్చోండి. దయచేసి మీరున్న స్థలాల్లో అక్కడ కూర్చోండి. ప్రార్థన చేస్తాము, అతను వాడుకుంటారు. 10 నిమిషాలు వాక్యం ఉంటారు. మా పరలోకం తండ్రి, ప్రభువాన్ని పొందినాడు స్తోత్రాలు. మీ దాసులు మీ మేమలో తీసుకున్నారు. ఈ 3 దినాలుగా దగ్గర తండ్రి, మీ దాసులకు భౌతిక కాయం చుట్టూ చేరి వచ్చిన మీ ప్రజలందరిని బట్టి తల్లింటి వాళ్ళు బట్టి తీసుకున్నాం. అనేకులు మీ దాసులతో గడిపిన దినాలు జ్ఞాపకం చేసుకుంటూ సాక్షులు కాయపడుతూ పాటల ద్వారాను వాక్యం ద్వారా అనేకులు ప్రభావితం చేసుకుంటూ ఉన్నారు. తిరిగి జబ్బుల నుండి దయగలిగిన తండ్రి, ఈ బైబిల్ గ్రౌండ్ వరకు పాటలు మాటలు సువార్త పత్రాలు సహాయపడుతూ వచ్చారు. మీ దాసులు విడిచిపెట్టిన భౌతిక కాయం ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ చివరి సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కూడి వచ్చిన వారందరినీ కూడా కృతిస్తూ ఉన్నాం. మౌనంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కృపను గ్రహిస్తున్నాను. మీరే మహిమ పొందవచ్చు. యేసు ప్రభువు నామమున ప్రార్థన స్తుతించు. బాగా గమనించండి.